డాక్టర్ జోసెఫ్ బాబు గారు గోయింగ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ ఎవ్రీబడి క్లాప్ అండ్ వెల్కమ్ హిమ్. సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవము కలిగినటువంటి నామాన్ని ఘనమైనటువంటి నాయకులందరి ముందు హెచ్చించుచున్నాను. ఈ యొక్క ఫెలోషిప్ నాకు తల్లి ఫెలోషిప్ లాంటిది. మరి కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నన్ను ఎంతో ఆదరించిన ఫెలోషిప్ ఇది. నాకు అనేక సమయాల్లో తోడుగా ఉన్న ఫెలోషిప్. దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ మరియు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ కూడా నాకు బాగా ఆప్తులైనటువంటి నిజంగా మరి కరుణాకరయ్య గారు, వందనాలయ్య, పరంజ్యోతయ్య గారు, జయశీల్ గారు, మరి అనేక మంది ప్రెసిడెంట్ గారులు అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలని తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. దేవుడు తన పరిచర్య జరిగించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి నాకు నిజంగా ఖాళీగా లేను. ఇందాకే ఒక రాళ్ళు కొట్టుకునేటువంటి పంగిడిలో రాళ్ళు కొట్టుకునేటువంటి వాళ్ళకి మరి ఒక 2 మోటార్ సైకిల్ కొనటం వాస్తవమే. ఆ 2 మోటార్ సైకిల్ కూడా వాళ్ళు మరి ఒకరికి బట్టలు కొట్టి పెట్టడానికి, బట్టలు మోసుకుని తీసుకెళ్ళటానికి, ఒకళ్ళేమో కూరగాయలు అదే పళ్ళు వ్యాపారం చేయటానికి సంస్థ నుంచి ఒక 2 మోటార్ సైకిల్ కొన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇందాక దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, దేవుని యొక్క నామం మహింపరచబడాలని ఇక్కడికి వచ్చాను. మరి ఈ యొక్క ఆతిథ్యం చాలా విలువైనటువంటిది. వాక్య పరిచయం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడు ప్రభువా, నా మాటలు కాదు, ఇదేదో ఆశ్రమాసిగా జరిగే వేడుక కాదు. రాజులకు రాజు, ప్రభులు ప్రభు అయినటువంటి మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడటానికి వచ్చాం ప్రభువా. మా తలంపులు కాదు, మా ఏమి కాదు, సమస్త హృదయాల్లోనే మీరు ఉండండి. హృదయాలు తెరవబడును గాక, మీ వైపు చూడబడును గాక, మీ కార్యాలు జరగబడును గాక. మీ కార్యాలు జరిగితే చెప్పివేయగలిగిన వాడు ఎవడు లేడు ప్రభా. మీరు నిత్యము నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. మీ సమాధానము, మీ సంతుష్టి బిడ్డల మీద కలుగును గాక. నిజమైనటువంటి క్రిస్మస్ వీరు చూతురు గాక. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీకా రాసినటువంటి పత్రిక, మీకా రాసినటువంటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ మీకా ప్రవచనం చెప్తున్నాడు. మీకా రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లల కనుపరుకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలీల్లో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్సమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అగంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. దేవుని స్తోత్రము కలుగును కాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం
ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రియులారా, యూదా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా దేశంలో ఎంత మాత్రమును కూడా అల్పమైనటువంటి దానివి కావు. ఇశ్రాయేలీయులను ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ద ప్రొఫెసీ ఆఫ్ ద మీకా యొక్క ప్రవక్త యొక్క ప్రవచనాన్ని మనం చూసినట్లయితే, ఇట్స్ మెజరబుల్. ఈ యొక్క బెత్లెహేమ్ అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న స్వల్ప గ్రామమైనటువంటిది. ఈ యొక్క బెత్లెహేము వెరీ స్మాలెస్ట్, ఏ శక్తియుక్తులు లేనటువంటి గ్రామము. అటువంటి బలులను అర్పిస్తూ ఆ యొక్క యాజకులు బలులను అర్పించేటువంటి ఒక చిన్న గ్రామము ఈ యొక్క బెత్లెహేము పట్టణము యొక్క పురము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క బెత్లెహేము గ్రామాన్ని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడైనటువంటి యెహోవా ప్రభుల వారు అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నారు. గాడ్ స్పోకెన్ విత్ అబ్రహాముతో చెప్పున్నారు, ఈ యొక్క దేశములన్నిటినీ కూడా, ఈ రాజ్యములన్నిటిని కూడా నీ కింద ఉండేలా చేస్తాను, నీ ద్వారా అవి దీవించబడతాయని చెప్పి ఉన్నారు. అబ్రహాము సంతానమైనటువంటి దావీదు, దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు, దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి దావీదు పుట్టినటువంటి గ్రామం యొక్క బెత్లెహేము. దేవుని స్తోత్రము కలుగును గాక. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించినటువంటి గ్రామము ఈ యొక్క బెత్లెహేము. దావీదు తండ్రి అయినటువంటి యెష్షయా పుట్టినటువంటి గ్రామము యొక్క బెత్లెహేము. దావీదు ఆ యొక్క యెష్షయా ఈ యొక్క బెత్లెహేము దేవుని చేత దేవుని యొక్క సేవకులైనటువంటి సమూయేలుకి ప్రవక్తలకి జడిసినటువంటి గ్రామము బెత్లెహేము. దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రాంతం బెత్లెహేము. దేవునికి ఆధిక్యతనిచ్చినటువంటి ప్రాంతము బెత్లెహేము. దేవునికి ఆరాధన జరిగినటువంటి ప్రాంతము బెత్లెహేము. దావీదు బెత్లెహేములోనే ఆ యొక్క గొర్రెల మందను మాపినటువంటి దావీదు బెత్లెహేము. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఏ పేరు ప్రఖ్యాతులు లేనటువంటిది బెత్లెహేము. బహుశా నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో ఎందుకు పుట్టారయ్యా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో పుట్టొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పుట్టొచ్చు కదా, ఆ చిన్న గ్రామంలో ఎందుకు పుట్టొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సంఘాలలో లేరు కదా, కొన్ని సంఘాల్లోనే ఉన్నారు కదా. యేసును ఆరాధించేటువంటి సంఘాలు కొన్నే ఉన్నాయి కదా. పైకి మామూలుగా ఉంటారు అంతే, లోపల ఆరాధన ఉండదు. మెహర్బానీ, సోకు, ఫిలాసఫీ, థియాలజీ. ఎందుకు నేను అనుకుంటున్నాను, దేవునితో ఎందుకు ప్రభువా నువ్వు బెత్లెహేములో పుట్టావంటే, దేవుని ఆత్మ దేవుని నడిపించిందంటే, దావీదు నా హృదయానుసారుడు. ద బ్రీడ్ ఆఫ్ ద అబ్రహాం, ద బ్రీడ్ ఆఫ్ ద ఆ యొక్క యెష్షయా, ఆ యొక్క అబ్రహాము యొక్క బ్రీడు, ఆ యొక్క దావీదు దేవునికి హృదయానుసారుడు. He is the heart of the God. చాలాసార్లు ఎందుకు అసలు దావీదులో ఉన్నటువంటి కాన్సిక్వెన్స్లు ఏంటో కొన్ని నిమిషాల్లో మనం చూసేద్దాం. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనటానికి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి. అన్ని చెప్పుకోవటానికి మనకి టైం లేదు. కొన్ని స్పృశిస్తాను, 1-2 మాత్రమే. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1
మొదటి నుంచి చదివితే దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను ఒక్క నిమిషం మా నా చిన్నతనంలో క్రిస్మస్ పండుగకి వెళ్తే ఒక పెద్ద మిషనరీ వచ్చాడు. విన్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించా, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ట్ అనగా ఆరాధన. ఇవన్నీ మనకు తెలిసినాయే. క్రిస్మస్ అంటే గొల్లలు, జ్ఞానులు, దేవదూతలు, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ విని 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 ఉన్నాం. సుమారు నాకు 50 సంవత్సరం వచ్చింది. 50 సంవత్సరాల నుంచి వాక్యం విన్న క్రిస్మస్ లేదు. అసలు దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఆయన మరి ఆ యొక్క పశువుల తొట్టులో మరి పొత్తుగొడలతో చుట్టబడి ఇట్స్ ఓకే సమ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ దేర్. వై ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణంలో, దావీదు పురములో, బెత్లెహేములో? మనం ఆలోచించాలి. దైవజనులమైనటువంటి మనం ఆలోచించాలి. దావీదు దేవునికి హృదయానుసారుడని ఎందుకన్నాడు, ప్రభువారు ఎందుకన్నారు, మనం ఆలోచించాలి. దావీదు యొక్క ప్రారంభ జీవితాన్ని చూసినట్లయితే, దావీదు యొక్క పరిచర్యలో, దావీదు రాజు కాక మునుపు జరిగినటువంటి యొక్క సంఘటన ఈ రోజు నీతో మాట్లాడనైంది. చదువుతాను ఇప్పుడు. దేవుని స్తోత్రం. చాలమ్మా జాగ్రత్త వినండి. అసలు దానికి దీనికి సంబంధం ఉందండి బాబు, క్రిస్మస్కి దీనికి సంబంధం ఉందండి బాబు. ఉందే, క్రిస్మస్కి దీనికి సంబంధం ఉంది. దేవుని యొక్క మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వెంత మాత్రమో అల్పమైనటువంటి దానివి కావు. గాడ్ లవ్స్ ద మీక్ పీపుల్. దేవుడు నలిగినటువంటి వారిని ప్రేమించేటువంటి దేవుడు. దేవుడు నిరుత్సాహం కలిగినటువంటి వారిని ప్రేమించేటువంటి దేవుడు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించేటువంటి దేవుడు. సంకటంలో ఉన్నటువంటి వారికి సంకటములు కుదిర్చేటువంటి దేవుడు. ఎందుకు పనికిరానప్పుడు అందరూ పక్కన పాడేస్తే నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు యేసయ్య. ఈ యొక్క మాట మనం చూస్తే దావీదుని చంపేశాక, దావీదు గొల్లియాతుని చంపేశాక సౌలు తరుగుతున్నాడు పారిపోతే, సౌలు చంపేటువంటి టైం వచ్చినా చంపుకోకుండా అదుల్లాం గుహలో దాగుతున్నప్పుడు ఆ తర్వాత తండ్రి ఆ యొక్క స్నేహితులు అందరూ వచ్చారు. అది కూడా ఇస్తున్న బెత్లెహేమ్. ఈ యొక్క ప్రాంతమే ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో జరిగేటువంటి సంభావన ఫ్రమ్ ద బెత్లెహేమ్. ఆ యొక్క బెత్లెహేములో దావీదు దగ్గరికి ఎవరు వచ్చారట మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని వద్దకు. ఏమంటే అప్పులు చేసుకునే వాళ్ళు వచ్చారు. మైండ్ బ్లాక్ అయిపోయినాడు వచ్చాడు. సమాధానం లేదాడికే. ఇడిపోయిన వాళ్ళు వచ్చారు. కొట్లాడుకునేటువంటి వాళ్ళు వచ్చాడు. రాయించుకోటేసే వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చారు. ఎవరు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు అందరూ కూడొచ్చారు. ఎంతమంది వచ్చారండి? 400 మంది. 400 మంది. ఎవడు మన చర్చిలో ఒక్కడో మెంటలోని భరించగలమా? దావీదు ఎంతమందిని భరించాడు? దావీదు ఎంతమందిని భరించాడు? 400 మందిని భరించాడు. నువ్వే మా రాజు అన్నాడు. నేను మీ రాజుని. కమాన్ లెట్స్ గో.
దావీదు మొదటి సింహాసనము యుద్ధ సూర్యులు కాదు. దావీదు మొదటి సింహాసనము ప్రావీణ్యం కలిగినటువంటి వాక్యాతురు కలిగినటువంటి వాళ్ళు కాదు, భయపెట్టేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదుకి ఎందుకు పనికిరాని వాళ్ళు చేర్చుకునేటువంటి లక్షణం ఉంది. దావీదుకి ఎందుకు పనికిరాని వాళ్ళతో ఉండే లక్షణం ఉంది. దావీదుకి ఎందుకు పనికిరాలతో డాన్స్ చేసే లక్షణం ఉంది. దావీదుకి దేవుని ఇష్టానుసారమైన మనుషులతో వాడు ఎలా ఉన్నా ఇష్టపడేటువంటి లక్షణం ఉంది. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అల్పమైనటువంటి బెత్లెహేములో జన్మించడానికి కారణం మేబీ ఈరోజు నాకు తెలీదు, చాలామంది సంఘం పెట్టినట్లే నాకు ఆడి ఫ్రెండ్ అండి, నాకు ఇతని ఫ్రెండ్ అండి, నాకు అక్కడున్న నేను అంతంటే అంత మాట అండి. ఈ మాటలు ఎక్కువ. నీ సంఘం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళతో కట్టడానికి ప్రయత్నం చేయి. నీ సంఘం దావీదు మొదటి సైన్యంలాగా దేవుడు ప్రియమైనటువంటి దేవుడు యొక్క బిడ్డలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే we see the God's word. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం మనం జస్ట్ మూమెంట్ సార్, ఒక్క నిమిషం తల్లి. యేసుక్రీస్తు ప్రభువు వారు లూకాసు వార్త 4వ అధ్యాయము నాకు ఎక్కువ పేద పిల్లలను ఒక 6,000 మందిని పెంచాను. పేద పిల్లలు, తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు. లూకాసు వార్త 4వ అధ్యాయము మత్తయి, మార్కు, లూకా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఫెలోషిప్ అంటే నాకు చాలా ఇష్టం. నా తల్లి ఫెలోషిప్ లాంటిది. కరుణాకరయ్య గారు, పరంజ్యోతయ్య గారు, జయశీల్ గారు, మిగతా వాళ్ళ పేర్లు నాకు పెద్ద తెలియదు, కానీ నాకు చాలా ఇంట్లో ఉన్న ఫీలింగు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూడండి తల్లి. ఒక్క నిమిషం. 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చాలు. యెషయా ప్రవచనం ప్రవచిస్తున్నాడు. అదే ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేవాలయానికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ధర్మశాస్త్రాన్ని తెరిచి మాట్లాడుతున్నటువంటి మాట దీనులకు సువార్తను ప్రకటించటానికే. దీనులకు సువార్త ప్రకటించడానికే, ధనవంతులకు సహా సువార్తను ప్రకటించడానికి కాదు. వాడు ధనవంతుడైనా దీనుడుగా ఉన్నటువంటి వాడిని పరామర్శించడానికే, నలిగినటువంటి వాడిని దృఢపరచడానికే
ఆయన నన్ను అభిషేకించను. ప్రియమైనటువంటి నాయకుడా, ప్రియమైనటువంటి సంఘ కాపరి, ఈ దినాన్ని అనేక సంఘాలలో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. అనేక సంఘాలలో అనేక విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరాధన లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని తలుచుకునేటువంటి మనుషులు బహు అరుదుగా మారిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని లేరు, చాలా అరుదుగా ఉంటున్నారు, చాలా అరుదుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దావీదు కుమారుడుగా ఆ యొక్క గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు చూపునియే. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. దావీదు కుమారుడా, ఈ కన్ఫెషన్ యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యొక్క దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గుడ్డివాడిని స్వస్థపరిచారు. ఎస్, ఐ కెన్. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అనేక మంది సంఘాలు దేవుని ఆరాధించేటువంటి సంఘాలుగా లేవు. అనేక మంది దైవజనులు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాకు వాడు తెలుసు, నాకు వీడు తెలుసు, నాకు వాడంటే గొప్ప, వీడంటే గొప్ప. ఏ గొప్ప? ఏ గొప్ప? దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, తెలవలసిన అవసరం. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడైనటువంటి దేవుడు దీనత్వం కలిగినటువంటి నిన్ను లక్ష్య పెడతాడు, నిన్ను మారుస్తాడు. నా ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. సియోనులో దుఃఖించే వారికి ఎలాంటి వస్త్రాలు ఇస్తాడట? ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు, కార్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఈ యొక్క చాలాసార్లు ఈరోజు నిజమైనటువంటి క్రిస్మస్ మన సంఘాలలో కానుకల కోసమో కాదు, లేకపోతే ఎవరో ఏదో ఇస్తారు దేవునికి వచ్చి గొల్లలు జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు బంగారం పాలు సాంబ్రాన్ని తీసుకొచ్చి ఆయన ఎదుట ఏం చేశారు? సాగిల పడ్డారు. మెహర్బానీ చేశారా? బంగారం తెచ్చా, bow down before the living God. ఆ యొక్క జీవం కలిగినటువంటి దేవుని ముందు సాగిల పడ్డారు. మనం చేయవలసినటువంటి పని ఆయన ముందు మనము సాగిల పడాలి. జీవం కలిగినటువంటి దేవుణ్ణి పూజించాలంతే, మన పని అంతే. కోట్లలోంచి, సూట్లలోంచి, కార్లలోంచి, అన్నిటిలోంచి దేవుడు సమస్తాన్ని మార్చేస్తాడు. దావీదుకి వీడు అప్పులోడు, వీడిని తీసేయండి రా అన్నాడా? వీడు ఇబ్బందుల్లో ఉన్నవాడు, వీడిని తీసేయండి రా, నా రాజ్యం లేదని పనిచేయడు అన్నాడు దావీదు. ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడు, మనశ్శాంతి లేకుండా ఉన్నాడు అన్నాడు దావీదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నలిగినటువంటి వారిని దొరకపరచడానికి, బలహీనులను బలపరచడానికి, దిక్కులేనటువంటి వారిని ఆదరించడానికి, ఆయన హృదయాన్ని మనం ధరించడానికే, మనం ధరింప చేయటానికి, ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చి. అదే కదా క్రిస్మస్. తూర్పు దేశాన్న నక్షత్రం పుట్టింది. నక్షత్రం మన ఇండియా నుంచి ఒకడు వెళ్ళాడు, అక్కడక్కడి నుంచో ఇంకొకరు వెళ్ళారు. ఇవన్నీ విని అయిపోయే రోజులు పోని. మన చిన్నపిల్లలం కాదు, మనమేమి తెలియని ఆసామాసిగా ఉండే పిచ్చ మాట్లాడుకునేటువంటి వాళ్ళు కాదు. కోతంతో విస్తారంగా ఉంది. కోయివారు బహు తక్కువ మంది ఉన్నారు. వాడి ఈ కులం, వాడి మతం, వాడది, వాడి వర్గం. దావీదు చూశాడా? లేదే. అలా చూస్తే దావీదు గ్రామమైనటువంటి బెత్లెహేములో యేసయ్య పుట్టేవాడా? లేదే. దావీదు దేవుడికి హృదయానుసారుడే. ఈరోజు
ఏమో నాకు తెలీదు, నాకు అవసరం లేదు. దేవుని చిత్తం ఏదైతే అది మాట్లాడవలసిందే, ఎవరికో మాట్లాడవలసింది కాదు. ఈరోజు యేసయ్య నీ యొక్క సంఘంలో, నీ యొక్క హృదయంలో, నీ యొక్క జీవితంలో పుట్టాలంటే నువ్వు ఆయన హృదయానుసారుడిగా ఉండాలి. నీ యొక్క సంఘము మహోన్నతమైన స్థితిలో ఉంటే వర్గాలు, వైషమ్యాలు, హెచ్చు తగ్గులు, కులమతాలు, సంబంధాలు నువ్వు విడిచిపెట్టు. ఎవడే నేను చాలా చాలా నేనున్నాను, నాకు ఒక 30-40 మంది స్టాఫ్ ఉంటారు. స్కూల్స్ అయితే ఏంటి, కాలేజీలు అయితే రకరకాల మంది. నాకు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కడు ఎలా ఉంటాడంటే మన దగ్గర తినేస్తాడు, మనం అయిపోవాలని కోరుకుంటాడు. అంతా దునపోతులో తినేస్తాడు. మళ్ళీ ఆ కోడి ఆడితే అయ్యారు కోడి భలే ఉందన్నట్టు, మనం వెళ్ళడానికి మన గురించి కోడి ఇట్టాడు అంట. వస్తా అమ్మ మీరన్నా అంతే కదమ్మా, ఓ సిస్టర్ గారు చీరెట్టారు, సిస్టర్ గారు చీరెట్టారు, క్రిస్మస్ పిలిచి చీరెట్టారు, బాగానే ఉంది. జర్రీ అని చీర, జార్జెట్టు మంచిగుందా, 1000 రూపాయలు చీర పెట్టారు. ఆ పెట్టిన తర్వాత కుదురుకుంటుంది. వెళ్ళిన తర్వాత ఇంత ఇలాంటి చీర పెట్టాలంటే మాకు ఆ మాత్రం చీరకే నన్ను నోసుకోలేనా, మళ్ళీ ఇంటికి పిలిచి ఇలాంటివి పెట్టాలా? ఏమంటే మనం అంతే, లేడీస్కున్న సమస్య లేడీస్కున్నాయి. దావీదు 400 మందితో తన రాజ్యాన్ని కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దిక్కులేనోడు వచ్చినప్పుడు వదిలేకు. నీ పునాది, నీ పరిచర్య పునాది. ఏమంటే నక్షత్రం ఎన్ని సంవత్సరాలకు పుడితే నీకు అవసరమా? నక్షత్రం ఏ ప్రాంతం నుంచి వస్తే నీకు అవసరమా? నక్షత్రం గురించి నేను థియాలజీ చెప్పి వెళ్ళిపోనా? మీకు అవసరమా? దాని గురించి అవసరమైన ఉందా? నీ పరిచర్య బహువిస్తారంగా ఉండాలని దేవుడు నన్ను పంపించాడు అనుకుంటున్నాను. నీ పరిచర్య మార్చబడాలని దేవుడు పంపించాడు అనుకుంటున్నాడు. పడిపోయినా, తుఫాను వచ్చినా, ఆగిపోయినా, సాగిపోయే పరిచర్య మనకు రావాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క పడవలో ఉంటే ఇలా ఉంటావు అంతే. ఇస్తానే ఉంటావు. నీ చెయ్యి వెనుకకు తిరగదు. ఇస్తానే ఉంటావు. నువ్వు ఇవ్వాలి. నువ్వు తీసుకునేవాడు కాదు. నువ్వు తీసుకునేవాడిగా దేవుడు నేను పిలవలేదు. నువ్వు ఊహించుకున్నావు అంతే. అలాగా నువ్వు ఊహించుకున్నావు అంతే. నువ్వు రాజుగా పిలవబడ్డావు. నువ్వు రాజు అయిన యాజక సమూహముగా పిలవబడ్డావు. నువ్వేదో అభ్రస్థానంగా పిలవబడలా, నువ్వేదో మామూలుగా పిలవబడలా. ఒక పర్పస్ కోసం నువ్వు ఇక్కడ పిలవబడ్డావు. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలనేసి నేను పిలిచాడు, కానీ తీసుకునేవాళ్ళ కాదు. సలాం. My privilege. ఈ యొక్క క్రిస్మస్ నేను అనుకున్నాను, దావీదు యేసుప్రభువారు బెత్లెహేంలో పుట్టడానికే కారణం ఏంటి? దైవజనులకు విలువనిచ్చినటువంటి గ్రామం అది. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో పుట్టడానికి కారణం ఏంటి? త్యాగానికి కారణం అది, కారకమైనటువంటి గ్రామం అది. డెడికేషన్కి కారణమైన గ్రామం అది. దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరినటువంటి ఆ యొక్క గ్రామం అది. ఆ యొక్క మనుషులను నమ్ముకొన్నటువంటి ఆ యొక్క దావీదుని పంపినటువంటి గ్రామం అది బెత్లెహేం. అందుకే యూదా ప్రధానలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కాదు. అల్పమైన వారిని, నీ కోసం యేసయ్య వచ్చాడు. అల్పమైన యేసయ్య నీ కోసం, అల్పమైన నీ కొరకు యేసయ్య ఇచ్చారు. నా కోసం యేసయ్య ఇచ్చారు. నీ యొక్క సంఘంలో జీవజలపు యేసయ్య అనబడేటువంటి, యేసయ్య అంటే ఎవరు? జీవజలం. యేసయ్య అంటే వెలుగు. యేసయ్య అంటే ప్రేమ. నీ యొక్క సంఘంలోంచి ఈ క్రిస్మస్లో అవి ప్రవహించబడాలి.
నీ సంఘంలోంచి త్యాగం ప్రవహించబడాలి. నీ సంఘం నుంచి డెడికేషన్ ప్రవహించబడాలి. నీ సంఘం నుంచి డేర్నెస్ ప్రవహించబడాలి. నీ సంఘం నుంచి నిలబడేటువంటి ఆ యొక్క కెపాసిటీ రావాలి. దావీదుకున్నటువంటి లక్షణాలు నీకు రావాలి. దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు నీ యొక్క మందిరంలో ఉండాలనంటే యు మస్ట్ బి హ్యావ్ ద డెడికేషన్. అందరూ ఏం చేశారు దావీదుని? ఒరే నువ్వెందుకొచ్చావురా, నువ్వెందుకొచ్చా? పని పడలేక మందాన్ని వదిలేసి పిచ్చుగా వచ్చావు, మమ్మల్ని చూసి ఎకిలిగా చూద్దామని మమ్మల్ని కొట్టాం పెత్తడని వచ్చావు కదరా అన్నాడు ఎలియాబు. ఏదో సంథింగ్. దావీదు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏ పని చేయాలో పని చేసేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఒక్క మాట మాట్లాడా అన్నాడా? చూడండి, 2వ సమయాలు 1వ సమయాలు గ్రంథాలు ఉంటాయి. అసలు మాట్లాడలా. వెళ్ళాడు. డెడికేషన్. చిన్నాడు. నేను చిన్నవాడు నన్ను అనుకుంటున్నావేమో, నేను ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటున్నావేమో సహోదరుడా, నేను ఎందుకు పనికిరాన్నా సేవకు, నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావేమో. నువ్వు డెడికేషన్తో ఉంటే నీ సంఘంలో వేసే ఆయన నువ్వు అవుతారు. నువ్వు సాక్రిఫైస్తో ఉంటే నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను. నువ్వు ఉంటే ఆయన నీతో మూవ్ అవుతారు. ఏమంటే ఎప్పుడైతే మీరు మనుషులతో ఉంటారు, దేవుడు మీతో ఉండడానికి మీ చెయ్యట్టుకుంటానికి 2 చేతులు ఇక్కడ ఇంకొకడు ఉంటే ఇకే ఎట్టుకుంటాడు ప్రభువారు. ప్రియుడైనటువంటి సహోదరుడు సహోదరి, నీ దగ్గరకు వచ్చినటువంటి ఇబ్బందులో ఉన్నటువంటి వారిని వదిలేయకు. ఎందుకు పనికిరారని పక్కకు తీసేయకు. ఒరే ఈడెందుకురా మన సంఘానికి అనుకో. ఇలా తీసేస్తారు దేవుడు. ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు ఎవరైనా కానీ. నువ్వు దేవుని వైపు ఆనుకుని ఉండు. బహుశా నేను అనుకుంటున్నాను అంతకన్నా మంచి క్రిస్మస్ ఏమి ఉండదేమో. నువ్వు దేవుని వైపు చూసే క్రిస్మస్ అయితే, నువ్వు దేవుని కొరకు త్యాగంతో కూడినటువంటి క్రిస్మస్ నీ జీవితంలో ఉంటే, అనేక మంది మరి అప్పులతో ఉన్నటువంటి వాళ్ళు, అభాగ్యులు, నిర్భాగ్యులు, దౌర్భాగ్యులు, ఎందుకు పనికిరానటువంటి వారు, సమస్యలో ఉన్నటువంటి వారు వాస్తవే తినేస్తారు మనల్ని. ఏమండి, మెరుకులాగా మారుతావు నువ్వు ఎప్పుడైతే అటువంటి వాళ్ళతో నువ్వు నీ యొక్క పరిచయని కట్టబడ్డావో, మెరుకల్లా మారి నేను కుదురుగా ఉన్నవారు వాళ్ళు మెరుకలా మారిపోతావు. నిన్నెవరు కూడా కదలనెవరు. కదల్చబడినటువంటి పరిచర్య నీకుండనే ఉంది. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతి చిన్న గ్రామమైనటువంటి దావీదు పట్టణంలో, బెత్లెహేములో, ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క గ్రామంలో యేసయ్య పుట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.